చింతవల కాయలు కాలుస్తున్నాము. చాలామందికి మామూలుగా పళ్ళు మాత్రమే తెలుసు, వాటిని మక్క పెట్టేసుకొని తింటారు కదా. సో అది మాత్రమే తెలుసు, కాల్చుకొని తింటారు అని చెప్పేసి చాలామందికి తెలీదు. బాగా ఎండకి తెంపుకొని వచ్చినాం, ఇందాకనే తెంపుకొని వచ్చినాం. అసలు సమ్మర్ లాగానే అనిపిస్తుంది, ఫేస్ అంతా డార్క్ అయిపోయింది. ఎండకి తిరిగి బాగా తెంపుకొని వచ్చినాం. చేనుకానే కాల్చుదాం అనుకున్నాం. సో కొంచెం వెంకటేష్కి వేరే పని ఉంది, సరే ఇంటికి వెళ్ళి కాల్చుకుందాం రా అంటే ఇంటికి వచ్చేసినాం అనమాట. కనిపిస్తున్నాయి అందులో కాయలు. సో కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి. అసలు చాలామందికి తెలీదు ఎలా అంటే పళ్ళు మాత్రమే తింటారు, కాల్చుకొని తింటారా అని చెప్పేసి. ఎందుకంటే నేను పోయినసారి హాస్టల్లో ఉన్నప్పుడు కాల్చుకొని తీసుకొని పోయినా, అయితే మా ఫ్రెండ్స్ ఉండి కాల్చుకొని తింటారా అసలు మాకు తెలీదు అనేసి అని అన్నారు. చాలామంది ఎట్లా అంటే ఆస్తమా ఉంటుంది కదా, ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ చింతవల పళ్ళు తింటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆస్తమా వాళ్ళు కానివ్వండి, ఇంకా కోల్డ్ ఉన్న వాళ్ళు అసలు చింతవల పండు తినొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అట్లా చాలామంది తినరు అనమాట. చింతవల పళ్ళు అంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ తినరు, ఎందుకంటే ఆస్తమా ఎక్కువ అవుతుంది. సో సర్ది ఎక్కువ ఉన్న వాళ్ళు, దగ్గు ఉన్న వాళ్ళు తినరు. సో పళ్ళు తినలేని వాళ్ళు చింతవల పళ్ళు కాయల్ని ఒకసారి ట్రై చేయండి కాల్చుకొని తినడానికి, చాలా బాగుంటాయి. ఎక్కువసేపు కూడా ఏం కాలవు. సో కట్టెలు అలా వేయాలన్నమాట. కట్టెలన్నీ ఫస్ట్ బొడ్డే కట్టేసి తర్వాత కాయలన్నీ దానిపైన వేయాలి. సో అలా మంట పెట్టాలి. సో ఆటోమేటిక్గా కాలుతాయి. సో మంచిగా కాలితే మనకు అర్థమవుతుంది కాయ అనేది ఇట్లా గుంజుకుంటుంది కాలిన తర్వాత మొత్తానికి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి కాల్చిన కాయలు. నాకైతే మా మమ్మీకి ఆస్తమా ఉంది కాబట్టి మా మమ్మీ కాల్చిన కాయలే తింటుంది, పళ్ళు తినదు. పళ్ళు తింటే మామూలుగా కోల్డ్ అవుతుంది, సో ఆస్తమా ఎక్కువ అవుతుంది. అందుకని మేము భయపడి పండ్లు తినదు, అందుకని చెప్పేసి కాల్చిన కాయలు తింటుంది. సో మా మమ్మీ కోసం అని కూడా కాల్చిన కాయలు తీసుకొని వచ్చిన. సో మా మామయ్య కాలుస్తున్నాడు కాయలు. కనిపిస్తున్నాయి కదా అక్కడ కాయలన్నీ. ఫుల్ చెట్టు పండ్లు అబ్బా, ఫుల్ అంటే ఫుల్ తిన్నా ఆల్రెడీ పళ్ళు. మా మామయ్య చేస్తున్నాడు చూడండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటాయి. కాయలు కాలినాయి. సో కాలిన కాయలు అయితే స్మెల్ మంచిగా వస్తుంది. ఇవన్నీ కాలినాయి కాయలు. చాలా టేస్ట్ బాగుంటుంది. అంత చిన్నదే అంతా 9-8 కిలోలు కూడా వాడనేలేవే. చిన్న చిన్న మేకల్ని తెచ్చింటారు. మేకప్పుడే గొర్రెప్పుడలా. సో ఇలా ఈ పొత ఉందనే తలకాయలు ఎవరు తీసుకొస్తాం అనుకుంటే ఇంకా మీకు వేరాదు, ఈ పని దాన్ని నేను తీసుకోవచ్చు. కాలని కాయలు నిప్పులు అలా వేసేసి ఇలా మూసేస్తే ఆటోమేటిక్గా ఉడుకుతాయి. సో సేమ్ బువ్వ తిన్నట్టే ఉంటుంది. అన్నం తింటే ఎట్లుంటుందో. ఇవేమా ఇవి కాలినట్టు అనిపిస్తలేవు. వాకిలంతా నల్లగా అయింది. చెలకాడ కాల్చితే బాగుండేది కానీ లేట్ అవుతుంది. వాన మోడం అయింది కమ్మా, ఇంకా అందుకే మళ్ళీ వాన వస్తుందేమని భయం అయింది ఫస్ట్. మళ్ళీ నార్కల్కి పోయేది ఉన్నది. వస్తున్నాడు, తీసుకోవద్దురా సీను అంటే వస్తున్నాడు. ఫుల్ కొంచెం కాల్చడం కష్టమే, మాగబెట్టడం ఏముంది, సంచులేసి ముట్ట కడితే అయిపోతాయి. కాలవడం ఇలా